వినాయకుడి అవతారమేమిటో మీకు తెలుసా? మన వినాయకుడు ఒక్క రూపంలోనే కాకుండా ఎన్నో అవతారాల్లో దర్శనమిస్తాడు. పురాణాల ప్రకారం గణేశుడు 8 ప్రధాన అవతారాలు ధరించాడు. వీటినే అష్టవినాయక అవతారాలు అంటారు. 1 వక్రతుండ అవతారం, మత్స్యాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి ఈ రూపం. 2 ఏకదంత అవతారం, మదాసురుడు అనే దానవుడి అహంకారాన్ని తగ్గించడానికి. 3 మహోదర అవతారం, మోహాసురుడిని జ్ఞానంతో జయించడానికి. 4 గజానన అవతారం, లోభాసురుడిని శాసించడానికి. 5 లంబోదర అవతారం, క్రోధాసురుడిని శాంతపరచడానికి. 6 వికట అవతారం, కామాసురుడిని అదుపు చేయడానికి. 7 విఘ్నరాజ అవతారం, మమాసురుడి విఘ్నాలను తొలగించడానికి. 8 ధూమ్రవర్ణ అవతారం, అభిమానం అహంకారంతో నిండిన రాక్షసులను జయించడానికి. ఈ 8 అవతారాలలో ప్రతి రూపం ఒక లోపాన్ని లేక ఒక దోషాన్ని జయించడానికి సృష్టించబడింది. అందుకే గణేశుడిని విఘ్నేశ్వరుడు, అష్టవినాయకుడు అని పిలుస్తారు. ప్రతి అవతారం మనకు ఒక సందేశం ఇస్తుంది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం లాంటి 6 రిపువులను జయించినట్లయితే నిజమైన విజయాన్ని పొందగలమని. అలాగే ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కేసి వెళ్ళండి.